రేపు కూడా పార్లమెంట్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ లోని పార్లమెంటు సభ్యులు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా మీద సంతకం పెడితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంతకం పెడితేనే ఓటేస్తామని చెప్తా ఉన్నాం. ఇది వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ప్రజల సాక్షిగా చెప్పాం. ఇలా ఏదంటే ఇందాక రవికిరణ్ గారు ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ఇంత సంఖ్యాబలం ఉంది మేము చేస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా ఇస్తే తప్పేముంది అంటున్నాం. మీరు సాధిస్తారని నమ్మకం ప్రజలు. నేనేమంటా అంటే సార్ ఒక్క నిమిషం, రాజన్న తెలంగాణనే వచ్చినప్పుడు తెలంగాణ ఎట్లా వచ్చింది అందరు సపోర్ట్ మోదీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన వచ్చినప్పుడల్లా చెప్పేది మీరు వినేది తెలంగాణ వచ్చినప్పుడు ఎందుకు రాదు అని అడుగుతా ఉన్నాం సార్. దానికి అసెంబ్లీలో బల్లలు కొద్దాలి చిన్న మాట మాట్లాడతా. నేను ఎలిగేషన్ చేస్తున్నా, రాజకీయ ఆరోపణ చేస్తున్నా. 2019 ముందు బాబాయ్ చావు, ఇప్పుడు ఒక మహిళ చావు అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేస్తున్న పార్టీలు ఇవి. శాంతి ప్రసాద్ గారు ఏం సార్ మీరు ఆమెకి ఎవరు చావు కారకులయ్యారో తెలిసి కూడా మీరు మళ్ళా మీ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతుందండి. మీ యొక్క వ్యక్తిత్వాన్ని